హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. రేషన్ కార్డు లేని వారికి సంక్రాంతి కానుక. ప్రభుత్వం అయితే రేషన్ కార్డు లేని వారికి అయితే మంచి శుభవార్త అయితే చెప్పిందండి. రేషన్ కార్డు లేకపోయినా రేషన్ పొందవచ్చు. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. భారత ప్రభుత్వ జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రభుత్వ రేషన్లను ప్రజలకు తక్కువ ధరలకు అందిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రజల రేషన్ కార్డులు ఇస్తుంది. ఇలా చూపితేనే రేషన్ డిపోల్లో ఉచితంగా తక్కువ ధరకు రేషన్ లభ్యమవుతుంది. భారతదేశంలో 20 కోట్లకు పైగా రేషన్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచితంగా రేషన్ అందజేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలోని నిరుపేద ప్రజలు ఈ సదుపాయం నుండి ప్రయోజనం పొందుతారు. అయితే ఇప్పుడు నిబంధనలు మారాయి. కొత్త సంవత్సరం నుంచి రేషన్ కార్డు నిబంధనలలో మార్పులు రానున్నాయి. రేషన్ కార్డులో రేషన్ పొందేందుకు రేషన్ కార్డు అవసరం లేదు. మేరా రేషన్ 2.0 యాప్ను దీనికోసం ఉపయోగించవచ్చు. ఇప్పుడు రేషన్ షాప్కు వెళ్ళి రేషన్ కార్డు చూపించవలసిన అవసరం లేదు. మేరా రేషన్ 2.0 అప్లికేషన్ ద్వారా మాత్రమే మీరు రేషన్ కార్డు పొందవచ్చు. మీరు గూగుల్ ప్లే స్టోర్లో మరియు యాపిల్ యాప్ స్టోర్ని సంప్రదించడం ద్వారా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేరా రేషన్ 2.0 యాప్ని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి. దీని తర్వాత మీరు మీ ఆధార్ నెంబర్ మరియు ఫోన్ నెంబర్ను నమోదు చేయాలి. ధృవీకరణ తర్వాత మీరు మేరా రేషన్ 2.0లో రేషన్ కార్డును చూడవచ్చు. ప్రభుత్వం యొక్క ఈ చొరవ వారికి నగరానికి దూరంగా నివసిస్తున్న ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. రేషన్ కార్డు లేకపోవడంతో రేషన్ పొందలేకపోయారు. ఇప్పుడు ఫోన్లోనే రేషన్ కార్డు చూపించి రేషన్ సౌకర్యం పొందవచ్చు. ప్రభుత్వం అయితే రేషన్ కార్డు లేని వారికి సంక్రాంతి కానుకగా అదిరిపోయే శుభవార్త చెప్పిందండి. రేషన్ కార్డు లేకపోయినా ఇకపై రేషన్ పొందవచ్చు అని అయితే చెప్తుంది. సో ఇప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.